ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా స్తుతి చెల్లిస్తున్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ద్వారా ఆత్మీయంగా బలపరచబడుతున్నారని, దేవుని మాట ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా కూడా మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. దేవుని మాట మీ ఆత్మకు బలాన్ని ఇస్తుంది, మీ మనసుకు బలాన్ని ఇస్తుంది, మీ శరీరానికి బలాన్ని ఇస్తుంది, మీ ఎముకలకు కూడా శక్తిని ఇస్తుంది. ఈరోజు మీరు దేవుని మాట వింటూ ఉండగా అద్భుతకరమైన బలాన్ని, శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని శక్తిని రిసీవ్ చేసుకోండి. తండ్రి, ఇదిగో నీ మాట ద్వారా నన్ను బలపరచండి. శక్తిహీనంగా ఉన్నానయ్యా, బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచవా, నీ శక్తితో నన్ను నింపవా అని ప్రార్థనాపూర్వకంగా దేవునికి అప్పగించుకుంటూ దేవుని మాటలు వినండి. ఈరోజు దేవుడు మీ ఆత్మను, మీ శరీరాన్ని, మీ ఎముకలను, మీ యొక్క ప్రతి అవయవాన్ని శక్తితో నింపబోతున్నాడు. దేవుని వాక్కును విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అని చదవండి. మనందరం కలిసి ఆపదలో ఉన్న, సమస్యల్లో ఉన్న మన ఆత్మీయ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన సహోదరి సహోదరుల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన మొదటిగా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని సరిచేస్తుంది. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం, ఘనమైన విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక అద్భుతకరమైన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించారు. నిజమే, ఈ లోకంలో తల్లి ప్రేమను మనం గుర్తు చేసుకుంటే తల్లి ఎంతగానో బిడ్డలను ప్రేమిస్తుంది. తన పిల్లలను విడిచిపెట్టి ఉండలేకపోతుంది, మరచిపోలేకపోతుంది వారిని. తన పిల్లల కొరకు ఏ త్యాగాన్నైనా చేయడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే 9 నెలలు వారిని మోసి కని పెంచుతుంది. కాబట్టి ఆ బంధము ఎవ్వరు కూడా విడదీయరానిది. బిడ్డలు ఒకవేళ తనని త్రోసివేసిన, పిల్లలు ఒకవేళ మర్చిపోయినా తల్లి మాత్రం వారి గురించి ఆలోచిస్తూ ఉంటే వారిని విడిచిపెట్టలేకపోతుంది. ఇదంతా నిజమే. కానీ ఒకవేళ ఆ స్త్రీ అయినా తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మర్చిపోవచ్చు, తన చంటి పిల్లను కూడా విడిచిపెట్టేయచ్చు. వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువనని సృష్టికర్తైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అవును, చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం, కన్న తల్లే వారి పసిపిల్లలను విడిచిపెట్టడం. అంతేకాకుండా ఎంత ప్రేమ కలిగిన తల్లైనా ఆదమరిచి నిద్రపోతుంటుంది బిడ్డలను. అనేక సార్లు వారిని కాపాడలేకపోతుంది. అయితే తల్లి మర్చిపోయిన సమయంలో, తల్లి విడిచిపెట్టిన సమయంలో కూడా ఆయన మాత్రం విడిచిపెట్టలేదు, ఆయన మాత్రం మర్చిపోలేదు. అందుకే ఈరోజు వరకు మనం బ్రతికి ఉన్నాం. ఆయన గనుక మనల్ని మర్చిపోతే ఈ లోకంలో మనుషులందరూ కూడా మనల్ని ఎప్పుడో మర్చిపోదురు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఆయన వెనుకాడలేదు. కేవలం మాటల ప్రేమ కాదది, తన శరీరాన్ని, రక్తాన్ని కూడా బలిచ్చిన ప్రేమ. మన కోసం ప్రాణం పెట్టడానికి ఈ భూమిపైకి వచ్చిన ప్రేమ. అందుకే ఈ లోకంలో ఏ ప్రేమని నిన్ను విడిచిపెట్టొచ్చు, ఎవ్వరిని నిన్ను మర్చిపోవచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం మర్చిపోదు నిన్ను. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో చాలామంది
నేను అందరి ప్రేమలు కోల్పోయాను. నేను ప్రాణంగా ప్రేమించిన వారు నాకు దూరం అయిపోయారు. ఇక నాకెవరున్నారని ఈ లోకంలో. అవును, చాలాసార్లు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మన సొంత వారే మనల్ని వదిలేస్తారు. ఈ లోకంలో ఎవరైనా నేను వదిలేస్తారు, కానీ ఆయన మాత్రం ఎప్పటికీ నేను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడంటే నీ దగ్గర ఏదో ఆశించి కాదు, మీరెవరో దానిని బట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నీ కొరకు తన ప్రాణాన్నిచ్చి తన రక్తంతో నేను కొనుక్కున్నాడు. అందుకే నీ చివరి దినం వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీకెవ్వరున్నా ఎవరు లేకపోయినా ఆయన మాత్రం ఎప్పుడు నీతో ఉంటాడు. నీతో చాలామంది నువ్వు ఇష్టం అని మాటలు చెప్పి ఉంటారేమో, నిన్ను చూచి నీ స్థితిని చూచి. అవును, మనుషుల ప్రేమ నీ స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. నీ పరిస్థితి మారిపోతే వారి అభిప్రాయాలు కూడా మారిపోవచ్చు. కానీ దేవుని ప్రేమ మాత్రం మాటలతో కాదు, మనం చేసే పనులను బట్టి కాదు, మన బలాన్ని బట్టి మన బలహీనతలను బట్టి కాదు. అది స్థిరమైనది, మారనిది, ఏ కండిషన్స్ లేని ప్రేమ. అంటే నువ్వు మంచివాడు కాబట్టి, మంచిదానవు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించట్లేదు. నీలో ఏ తప్పులు లేవు కాబట్టి నిన్ను ఆయన ప్రేమించలేదు. తన రక్తాన్నిచ్చి నేను కొనుక్కున్నాడు కాబట్టి, తన రక్తంతో నేను కడుక్కున్నాడు కాబట్టి, నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. ఈ లోకంలో నీ కోసం ప్రాణం పెట్టిన వారు ఎవ్వరూ లేరు. ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించాడు. నిన్ను నిజమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయన మాత్రమే. కాబట్టి ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టారని, ఎవరు నిన్ను ప్రేమించడం లేదని, ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదని, ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని, ఎవరు నీకు దూరం అయిపోయారని బాధపడద్దు. అన్ని ప్రేమల కన్నా నిజమైన ప్రేమది. అందరికన్నా నిజంగా ప్రేమిస్తున్నాడు ఆయన. అందుకే తల్లంతగా ప్రేమించిన వారే నిన్ను విడిచిపెట్టినా, నిన్ను మర్చిపోయినా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నిన్ను మర్చిపోను, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అంత గొప్పగా ప్రేమించిన ప్రేమ నీకుండగా ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించకపోయినా భయపడొద్దు. ఎవరి ప్రేమ నేను నోచుకోలేదని దిగులు పడొద్దు. నిజమైన ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది. నీవే స్థితిలో ఉన్నా నిన్ను చివరి ఊపిరి వరకు ప్రేమించే ప్రేమది. నీ స్థితిగతులన్నీ మారిపోయినా ఆ ప్రేమ మాత్రం మారదు. అంతగా ప్రేమిస్తున్న ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది. భయపడకు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ కొరకు, నిన్నంతగా ప్రేమించిన ప్రభు కొరకు నీవు జీవించు. ఆ ప్రేమ ఇంకా నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. తండ్రి, ఇంతగా నన్ను ప్రేమించావా? ఇదిగో తండ్రి, నేను నీ కొరకు జీవిస్తాను. నాయనా, నీ ప్రేమ ఉంటే నాకు చాలయ్యా, ఈ లోకంలో ఏ ప్రేమ లేకపోయినా పర్వాలేదని ఈరోజు మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని నాతో మోకరించండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చి ఈరోజు మరలా మాతో మాట్లాడారు. స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరుస్తుందా? ఒకవేళ తనైనా మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మర్చిపోనని వాగ్దానం చేశారు. అయ్యా, మమ్మల్ని మరువని, మమ్మల్ని విడువని ప్రేమ. అవును తండ్రి, ఈ లోకంలో మమ్మల్ని అందరు విడిచిన వేళ నీవు మాత్రమే మాకు తోడై ఉన్నావు. కోవిడ్ సమయంలో అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారయ్యా. తల్లైనా, తండ్రైనా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, స్నేహితులైన, బంధువులైనా అందరూ సెపరేట్ అయిపోయారు, విడిచిపెట్టారు. కానీ మీరు మాత్రం విడిచిపెట్టకుండా అదే ప్రేమతో ప్రేమిస్తూ మాకు తోడుగా ఉండి నీ ప్రేమ చేత మమ్మల్ని స్వస్థపరిచి ఈరోజు సజీవులుగా నిలబెట్టారు. అంతగా ప్రేమించిన నీ ప్రేమకు మరొకసారి కృతజ్ఞతలయ్యా. ఈరోజు ఒకవేళ నీ బిడ్డలు ఎవరైనా నన్ను ప్రేమించేవారు లేరని కలవరపడుతున్నారేమో, కన్నీటితో ఉన్నారేమో, నీ ప్రేమ ఉండగా ఈ లోకంలో ఎవరి ప్రేమ మాకు కావాలయ్యా? శాశ్వతమైన ప్రేమతో వారిని ప్రేమిస్తున్నావు. ఈ గొప్ప సత్యాన్ని ప్రతి బిడ్డ తెలుసుకోవడానికి, నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎంతగా ప్రేమిస్తున్నా వారి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ వారికి ఉందని అర్థం చేసుకోవడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి. ఎవరైనా ప్రేమలో విఫలమై నలిగిపోతున్నారేమో దేవా, ఈ లోకమంతా శాశ్వతమైనది విషయాన్ని వారికి తెలియచేసి తిరిగి వారిని బాగు చేయండి, తిరిగి వారిని సరిచేసి వారి జీవితాలను నిలబెట్టండి తండ్రి.
మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. వారందరినీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. మీరెవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు, అందరినీ ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాం. ఎవరు ఏ సమస్యలో ఉన్నా విడిచిపెట్టునైనా ప్రతి సమస్యను సాల్వ్ చేస్తున్న వాగ్దానం చేస్తున్నారు. ఎవరు ఏ భయంకర బంధకంలో ఉన్నా ప్రతి బంధకము యేసునామములో తెంచివేయబడునుగాక. యేసునామములో ప్రతి విధమైన సమస్యలను విడుదల పొందుకొందురుగాక. యేసునామములో వారికి అర్థం కాని పరిస్థితులన్నిటి నుండి విడుదల పొందుకొందురుగాక. యేసునామములో వారికి అసాధ్యమైన పరిస్థితులన్నిటి నుండి విడుదల పొందుకొందురుగాక. అది పాపమైన, శాపమైన, వ్యసనమైన, రోగమైన, ఆర్థిక బంధకాలైన, కోర్టు కేసెస్ అయినా, కుటుంబ కలతలైన, భార్యాభర్తల మధ్య సమస్యలైన, ల్యాండ్ ఇష్యూ అయినా, ఇంటి సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, వ్యాపార సమస్య అయినా, వివాహాన్ని గురించిందైనా, గర్భఫలం గురించిదైనా, ఇక ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రతి విషయం నుండి మీరు విడిపిస్తున్నారని, ఆశ్చర్యకరమైన కార్యములు ప్రతి జీవితంలో మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా గర్భంతో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సేఫ్టీ లెవెల్స్ మీరు దయచేసి చక్కటి బిడ్డలు ఇస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కూడా నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగే రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరిచి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారి ప్రతి పనిలోనే సహాయం దయచేసి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అనేక విషయాలు ఫెయిల్ అయ్యి ఈరోజు దిగులుతో ఉన్నవా? నాకెవ్వరూ లేరన్నట్లుగా కృంగిపోతున్నావా? తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన ప్రభువుని కొరుకున్నారు. భయపడొద్దు. ఎవ్వరు మర్చిపోయినా ఆయన నిన్ను ఎప్పటికీ మర్చిపోయినని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.